మా అన్న మా తండ్రి అనే స్థానంలో ఆయన్ని గెలిపిస్తానని చూడాలని చంద్రబాబు నాయుడు గారు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తారు. ఆ పిల్లలందరూ కాకపోతే నేను అప్పట్లో లీడర్లు ఉండొచ్చు, వాళ్ళు ఉంటారు, రేపు ఉండకపోవచ్చు. కానీ మన జెండా ఇంత పైకి రెపరెపలాడుతుందంటే అది మన కార్యకర్తల వల్ల. ఎంతమంది లీడర్లు ఉన్నా పోయినా మన కార్యకర్తలు ఒక్కళ్ళు దాటలేదు. అందరూ సపోర్టివ్గా తెలుగుదేశం కోసం, పార్టీ కోసం మీరందరూ కూడా త్యాగం చేశారు. ఇది ఒట్టి చంద్రబాబు నాయుడు గారికే కాదు, లోకేష్కే కాదు, మీ అందరూ కూడా దాంట్లో మీరు పాల్గొన్నారు. మీరు కూడా ఈ 40 ఏళ్ళు ఈ పార్టీ జెండా మోసారు, మీరు కూడా కష్టపడ్డారు. అందుకే మేము ఇవాళ ఈ స్థితిలో మేము ఉన్నాం. అది మేము ఎప్పుడు, మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదు. ఎప్పుడు అందుకే లోకేష్ కానీ మీతో కూడా ఎప్పుడు చెప్తా ఉంటాడు, కార్యకర్తలే మనకి ఇంపార్టెంట్ అని, లీడర్లు కాదు అని. ఎందుకంటే నా నిజం గెలవాలి అనే కార్యక్రమంలో నేను ఎప్పుడు రాజకీయాల్లో నాకు అసలు ఏం జరుగుతుందో ఎప్పుడు నేను సార్ని అడగలేదు, ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ నిజం గెలవాలని నేను ఎప్పుడు అనుకుంటాను, అది దేవుడిచ్చిన నాకు ఆపర్చునిటీ. ఆ టైం అప్పుడు నేను ధైర్యంగా నేను ముందల ఎట్లా ఆఫీస్కి వెళ్తాను భయపడాను, అట్లానే నేను ఈ నిజం గెలవాలని ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లేటప్పుడు కొంచెం భయం వేసింది. నేను ఎట్లా మాట్లాడచ్చు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ తెలుసు రాజమండ్రిలో ఉన్నారు ఆ టైం అప్పుడు. ఆ టైం అప్పుడు నన్ను ముందుకి నడిపించింది ఆ కార్యకర్తలు. వాళ్ళ కళ్ళల్లో చూశాను ఆ కసి. కార్యకర్తలు అంటే నేనేంటో అనుకునేదాన్ని, ఓకే వాళ్ళు ఒక స్థాయిలో ఉంటారు, ఒక ఇళ్ళో ఏదో అని. కానీ కొంతమంది కార్యకర్తలు ఇళ్ళకి వెళ్ళాను, నేనైతే చాలా షాక్ తిన్నాను. ఒక కార్యకర్త అయితే నేను ఎప్పుడు మర్చిపోను, టార్పాలిన్ షీటు పైన పక్కన ఇంకా నేను వస్తున్నానని అనుకుంటా కింద కూడా వేశారు. అట్లాంటి కార్యకర్తలు మన జెండా మోసి ఇవాళ మనం ఇంత పైకి ఉన్నామంటే వాళ్ళు మీ అందరికీ తెలుసు. నందనం సుబ్బయ్య గారు కానీ అట్లా ఎంతోమంది మన పార్టీ కోసం వాళ్ళు త్యాగాలు చేశారు, వాళ్ళని మర్చిపోకూడదు మనం. అట్లానే నా నిజం గెలవాలన్నప్పుడు ఒక స్త్రీని, మన తెలుగుదేశం కార్యకర్తని చేతులు పట్టుకుని మామూలుగా అడిగింది ఒక నీళ్లు గురించి, ఆ సమస్య గురించి. తన తెలుగుదేశం
లీడర్స్ దగ్గరికి ప్రపోజ్ తీసుకెళ్ళింది, నీళ్ళు రావట్లేదు బాబు కొంచెం చూడండి ఏమన్నా చేయండి అని. అది అడిగినందుకు ఆ వైసీపీ వాళ్ళు ఆ అమ్మాయిని పట్టుకుని రెండు చేతులు పట్టుకుని ఒక అతను వచ్చి 2 కళ్ళు పీకేశాడు. అట్లా ఒక స్త్రీ అని కూడా చూడకుండా అట్లా మన కార్యకర్తలు వాళ్ళ జీవితాలే చాలా 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 త్యాగాలు చేశారు. అది ఒట్టి మా కుటుంబమే కాదు, మన కార్యకర్తలకి అవన్నీ కూడా వెళ్తాయి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని నేను ఎప్పుడో అంకితం చేసేసాను. వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రం కోసం వాళ్ళ జీవితాలని అంకితం చేశారు. ఒక కుటుంబంగా ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో, ఇంకొప్పుడు కొంచెం గొడవలు ఎక్కువ అవుతున్నాయి కనుక మాకు కూడా కుటుంబంగా చాలా థ్రెట్స్ ఉండయి. కానీ అవన్నీ ధైర్యంగా మేము మా ఇంట్లో మగవాళ్ళని మేము ముందుకి సాగనంపుతున్నామంటే వాళ్ళ అవసరం మన రాష్ట్రానికి. ఒక్క కుటుంబంకే కాదు, నేను కానీ బ్రహ్మణి కానీ ఎప్పుడు మేము ఆపలేదు, వాళ్ళని ఆపం కూడా. వాళ్ళని మన రాష్ట్రానికి అంకితం చేసాం. అది రాష్ట్రం అదృష్టం, మన తెలుగుదేశం పార్టీకి కూడా అది అదృష్టం అని నేను భావిస్తున్నాను. అట్లా ఆలోచించాల్సింది పార్టీ.